సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ తీసుకురావడంలో కేసీఆర్ హరీష్ రావు కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ అన్నారు. 2020లో కాళేశ్వరం నీటి లభ్యతతో రైతులకు అవగాహన కల్పించి 2022 ఏప్రిల్ 13న ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 12,000 ఎకరాల్లో సాగు జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 2,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణ శర్మ, శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫ్యాక్టరీ నిర్మాణం కూడా గత ప్రభుత్వంలోనే పూర్తయిందని, కాంగ్రెస్ దీనిని తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. నర్మెట గ్రామంలో 750 మంది రైతుల్లో కేవలం 400 మందికి రుణమాఫీ జరిగిందని, మిగతా వారికి ఇంకా అందలేదని తెలిపారు. పూర్తిస్థాయి రుణమాఫీ చేసిన తర్వాతే సీఎం గ్రామానికి రావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేట ప్రాంతంలో, సిద్దిపేట జిల్లాలో, పరిసర జిల్లాలలో నిర్మించినటువంటి రిజర్వాయర్ల నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో తేమ శాతం పెరిగింది. ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మొట్టమొదటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. భగవంతుడి దయ వల్ల ఇక్కడ ఈ వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రావడం, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు పునాది వేసింది, ఆద్యం పలికింది కూడా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు. 2021లోనే మొట్టమొదటి మొక్క హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ జిల్లాలో నాటడం జరిగింది. నిజంగా ఆయిల్ ఫామ్ సాగు అనేది ఇవాళ అందరికీ, ఈ ప్రాంత ప్రజలకు కొత్త అయినప్పటికీ హరీష్ రావు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోని ఈనాడు దాదాపు 14,000 ఎకరాల సాగు సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. హరీష్ రావు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ జిల్లాలో దాదాపు 12,500 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగైతే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో 2,000 ఎకరాలు మాత్రమే సాగు చేయగలిగింది. అంటే ప్రజల మీద ఉన్నటువంటి, రైతుల మీద ఉన్నటువంటి మమకారం ఏందో దీని ద్వారానే తేటతెల్లమవుతా ఉంది. ఇవాళ మీరు రావడం సంతోషమే, కానీ ప్రజలకు ముందు మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. 300 కోట్ల రూపాయల ఫ్యాక్టరీని మా ప్రభుత్వం మంజూరు చేస్తే దాదాపు 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినాయి. మిగిలిన 10% పనులను పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాల కాలం గడిపినారు. మీరు ప్రజలను వంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు, రైతులను వంచేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు పనంతా 90% పని పూర్తయి 10% పనులు మిగిలింటే ఆ 10% 2 ఏళ్ల కాలంలో, 2 ఏళ్ల తర్వాత చేసి ఇవాళ ప్రారంభోత్సవానికి కత్తెర పట్టుకొని వస్తుండ్రు.